రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్లు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఆదేశించారు. అనంతరం ఆ బడ్జెట్లోని ప్రధాన అంశాలను మంత్రి సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పద్దుల ప్రకటన మాత్రమే కాదని 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు. మొత్తం 3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక లోటు 75,868 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా ఉందని సభకు తెలిపారు. ఇక మూలధన వ్యయం 53,915 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 64,362 కోట్లు, పన్ను ఆదాయం 1,25,845 కోట్లు, పన్నుయేతర ఆదాయం 11,473 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం అనేవి 2 చక్రాల వంటివని, వీటిని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా సంపద సృష్టి ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు.